తేలని లెక్క కొనసాగుతున్న కౌంటింగ్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ నవీన్ కి 1,22,813 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కు 29,697 ఓట్లు వచ్చాయి. అయితే ఎమ్మెల్సీగా గెలవాలంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో పోలైన మొత్తం ఓట్లలో సగం రావాలి. కానీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. నిన్న అర్ధరాత్రి ఇవాళ మార్నింగ్ 6 గంటల వరకు కూడా ఇంకా రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఆ లెక్క తేలలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో వచ్చిన ఓట్లనే లెక్కించిండ్రు. ఆ ప్రకారం చూసుకుంటే ఇప్పటికీ ఇదే చింతపండు నవీన్ కుమార్ దగ్గర 17,000 ఓట్లతోటి లీడ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు పాలకూరికి సంబంధించిన 29,000 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి సంబంధించిన 43,000 ఓట్లు, దగ్గర 65,000 ఓట్లు సెకండ్ ప్రాధాన్యత ఓటుకు సంబంధించి లెక్కిస్తున్నారు. ఈ 65,000 ఓట్లలో మెజార్టీ ఓట్లు దగ్గర 50,000 ఓట్లు రావాలి. రాకేష్ రెడ్డికి వస్తే రాకేష్ రెడ్డి గెలుపు, లేదా తీన్మారు నవీన్ కి అదే చింతపండు నవీన్ కి 32,000 ఓట్లు రావాలి, వస్తే ఆయన గెలిచినట్టే. కాబట్టి అశోక్ కుమార్ కేసిన ఓట్లు కావచ్చు, ఇదే బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వేసిన 43,000 ఓట్లలో కావచ్చు మెజార్టీ ఓట్లు రాకేష్ రెడ్డికి పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ప్రకారం చూసుకుంటే ఏనుగుల రాకేష్ రెడ్డికి విజయం సులువుగా అందే అవకాశం ఉన్నట్టు కూడా కనబడుతున్నది. జూన్ 9న మోడీ ప్రమాణ స్వీకారం. నేడు మరోసారి కూటమి నేతల భేటీ, మంత్రివర్గ కూర్పుపై చర్చ. ఈ రోజే రాష్ట్రపతిని కలవనున్న నేతలు. ఇక మోడీ మరొకసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమైండు. జూన్ 9న మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతుండట. ఒక పని చేయరి, మోడీని కాకుండా ఇంకేమన్నా మంచోని చూసి, ఓ తెలివికాలోని చూసి ఈ ఎన్డీఏ తరఫున ఒక ప్రధానమంత్రిని ఎన్నుకోరి. ఇప్పుడు చేసిండు కానీ ఈ 6-7 నెలల్లో చూసి జరం దింపేరు. ఆయన ఈ 10 సంవత్సరాలు ఏమైనా డెవలప్మెంట్ కనబడ్డదా భారతదేశంలో? ఏదన్నా కొత్త మార్పు తీసుకొచ్చినా అనేది ఒక్కటన్నా కనబడ్డదా? ఏం లేదు.